Hello guys, welcome to our channel Vishnuflix. This is the video of movie review Kolla Telugu dubbed Malayalam film which is streaming on ETV Win. మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే ఇద్దరు గర్ల్స్ ఉంటారు. వారిద్దరు ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకుందామని అనుకుంటారు. అండ్ ఒక షాప్ని కూడా లీజ్ తీసుకొని దాన్ని రినోవేట్ చేస్తూ ఉంటారు. ఓకే, అప్పుడు సడన్గా అందులో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, వారు మరి షాప్ ఓపెన్ చేశారా లేదా అనేది మనం మూవీలో చూస్తాం. ఇప్పుడు మూవీలో పాజిటివ్ విషయానికి వచ్చేస్తే మూవీ అయితే ఎంగేజింగ్గా ఉంటుంది. మొత్తం ఫిలిం అంతా నాకు మోస్ట్ ఆఫ్ ది ఫిలిం మలయాళం ఫిలిమ్స్లో స్లో నరేషన్ ఉంటుంది ఫస్ట్లో. దెన్ సెకండ్ హాఫ్లో వారు అసలైన మూవీ స్టోరీ నడుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఫస్ట్ నుంచే బాగా ఎంగేజింగ్గా రాశారు మూవీ అంతా. ఫస్ట్ 20-30 మినిట్స్ అలా సాగిపోతుంది. అప్పుడు ఒక సడన్గా ఒక ట్విస్ట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ అది. ఇక దాని తర్వాతే అసలైన మూవీ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. వీరిద్దరు హీరోయిన్స్ ప్రియా ప్రకాష్ వారియర్ అండ్ రాజేషా విజయన్ అసలు ఏమన్నా యాక్టింగ్ చేశారు వీరిద్దరు యాక్టింగ్ చూడాలి. కానీ కొన్ని సీన్స్లో ఒక ఇంటర్వెల్ టైమ్స్ అండ్ లాస్ట్ ఒక మనకి 30-40 మినిట్స్ ఉంటుంది. వారిద్దరిని చూడంగానే ఒక్కటే డైలాగ్ నా మైండ్లో, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమల్ హాసన్. సో ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్గా చాలా బాగుంటుంది. దెన్ సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, సింపుల్గానే ఉంటుంది అన్నది అది రివీల్ అయ్యే వరకు మనకు తెలియదు. ఆ ట్విస్ట్కి రియల్లీ ఒక 2 మినిట్స్ పాటు తను తనేనా అంటే కొన్ని సెకండ్ పాటు అలా స్టక్ అయిపోయా. అసలు రియల్లీ ఆ రివీల్ అయ్యేంత వరకు అది అనుకోలేదు అసలు అలాంటి ట్విస్ట్ అనేది. నేను ఆ సీన్ చాలా బాగా రాశారని చెప్పుకోవచ్చు. ఆ సీన్ చూడంగానే నాకు మనీ ఈస్టే గుర్తుకొచ్చింది. అలాంటి అదిరిపోయే సీన్ రాశారు. సింపుల్గానే ఇంత బాగా మలయాళం వాళ్ళు చాలా బాగా రాస్తారు. అది ఎలాగో తెలియదు మరి. ఓకే, మరి ఇప్పుడు ఓవరాల్గా మూవీ అయితే ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూసామని సాటిస్ఫాక్షన్ అయితే మనకు ఖచ్చితంగా ఇస్తుంది. ఇక మూవీలో నెగిటివ్ విషయానికి వచ్చేస్తే ఈ మూవీలో కొంచెం డబ్బింగ్ యావరేజ్లో ఉంటుంది. ఎందుకనంటే ఆ ఒక బేస్ వాయిస్ అనేది అండ్ ఇంకొన్ని సీన్స్లో అసలు సీన్స్కి ఆ ఒక వాళ్ళు చెప్పే డైలాగ్స్కి సంబంధం ఉండదు. అది కొంచెం ఇంప్రూవ్ చేసి ఉండాలి డబ్బింగ్ టైంలో. అండ్ ఇంకో సీన్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఓకే ఎమోషన్ సీన్స్ అయితే పెట్టుకున్నారు, కానీ దాన్ని ఆర్టిఫిషియల్గా చేయడం ఏందో నాకైతే అర్థం కాలేదు. అలాంటి హ్యూమన్ ఎమోషన్స్ని గట్ట అలాగా చేయడం అనేది నాకైతే అస్సలకి నచ్చలేదు అది. ఓకే, మరి ఓవరాల్గా మూవీ అయితే ఒక మంచి మూవీ చూసామనే ఫీలింగ్ అయితే ఇస్తుంది. నేను ఈ మూవీకి అవుట్ ఆఫ్ 10 స్టార్స్కి 7 స్టార్ రేటింగ్ ఇస్తా. మరి ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏందో మీరు చూశాక కామెంట్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. బట్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ విత్ యువర్ లవ్ సైనింగ్ ఆఫ్ విష్ణు.